గైస్ నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్కి అప్రిషియేట్ చేయడంలో తప్పేం లేదు గైస్. నిజంగా అప్రిషియేట్ చేయాలంటే అసలు పూలు పెట్టి దండలు వేసినా తప్పేం లేదు. ఎందుకంటే కరెక్ట్గా పోల్లా స్తంభంలా నిలబడి కళ్యాణ్ ఫ్యాన్స్ యాజ్టీస్గా కళ్యాణ్కు ఎలాంటి ఓట్లు తక్కువ వేయకుండా ఓట్లు ఇంకా విపరీతంగా పెంచుకొని మరి బిగ్ బాస్ సీజన్ 9 విన్ కళ్యాణ్గా డిక్లేర్ చేశారు గాయ. మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ్ వచ్చేసి విన్నర్. సో కొన్ని మంచి మాటలు మాట్లాడుకుందాం కళ్యాణ్ గురించి, తనుజ గురించి అండ్ డిమాండ్ పవన్ గురించి. ఫుల్ వీడియో చూడండి. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఛానల్. కొత్త మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి లైక్ వేసుకోండి మామ. గైస్ నిజంగా ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్లో వెళ్ళడం ఏంది, బిగ్ బాస్ సీజన్ 9 కప్పు కొట్టడం ఏంది, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కామన్ అంటే కామన్, అసలు ఎక్కడో మారుమూల కామన్. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా లేదు. ఇన్స్టాగ్రామ్లో ఒక 0 ఫాలోవర్స్. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి మొత్తానికి అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడి సెలెక్ట్ అవ్వడం ఏంది, ఆ సెలెక్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం ఏంది, బిగ్ బాస్ హౌస్లో అందరితో ఇంటరాక్ట్ అవ్వడం ఏంది. అదే కంటెస్టెంట్ని ఫస్ట్ 2 వీక్స్లో అమ్మాయిల పిచ్చుడు అని అనుకున్న కంటెస్టెంట్ని అందరినీ సెలబ్రిటీలుగా తీసుకొని సింపతి వర్కౌట్ చేసుకుంటున్నా అనుకున్న కంటెస్టెంట్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 విన్ అయ్యాడు. ఎందుకంటే కామన్ మ్యాన్ తలుచుకుంటే దేనైనా సాధించగలుగుతాడు. నిజంగా కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ లాగా చూపించాడు మన కళ్యాణ్ పడాలా. తన గేమ్ని చాలా ఇంప్రూవ్ అవ్వకుండా అంటే కొద్ది లంచెలు తీసుకుంటూ వచ్చాడు. కానీ ఏది నెగిటివ్గా చూసుకోలే. గేమ్ని మార్చుకుంటూ రావడం వలన తనకి ఈ ఫలితం అనేది లభించింది. నిజంగా కళ్యాణ్ అయితే తన గేమ్ స్ట్రాటజీ విధానం అయితే నాకైతే అప్రిషియేట్ అనిపించింది. మామూలు అనిపించలే. స్టేజ్ మీద ఏం జరిగిందంటే, స్టేజ్ మీద ఒక 25 lakhs తనుజ గారికి రిఫర్ చేయడానికి చేశారంట. అంటే తీసుకోమని చెప్పినప్పుడు తనుజ గారు తీసుకోలే. దగ్గరకు విన్నర్ కప్పుకు దగ్గర ఉన్న ఆ డిస్కషన్లో కప్పు వచ్చేసి తనుజ గారు వచ్చేసి రన్నర్ అప్ అయితే కళ్యాణ్ వచ్చేసి విన్ అయ్యారు. ఇక్కడ డిమాండ్ పవన్ మంచిగా హాయిగా సేఫ్గా బయటపడ్డాడు. 15 lakhs డిమాండ్ పవన్కి వచ్చింది. ఇక్కడ బెనిఫిట్ ఎవరంటే ఇద్దరు కామనర్స్కి బెనిఫిట్. పక్కా ఇద్దరు కామనర్ పేరు సాధించుకున్నారు. డిమాండ్ పవన్ అండ్ కళ్యాణ్కి వచ్చేసి విన్ను కప్ అయితే డిమాండ్ పవన్ వచ్చేసి 15 lakhs జేబులో పెట్టుకుని పోయాడు. తనుజ రన్నర్ అప్ అయిపోయింది. రన్నర్ అప్ అనే బ్యాండే మిగిలిపోతుంది. తనుజ మీద అంత ఫోకస్ పడాల్సిన ఏం లేదు. ఎందుకంటే ఇంతకుముందు సీరియల్ చేసింది, సీరియల్లో బయట కనిపించింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే సీజన్ విన్ అయ్యే దానికి దగ్గర వరకు రన్నర్ అప్ అయ్యే పరిస్థితి వచ్చింది. తనుజ గారికి అంత ప్లేస్ కొరకుపోయింది. తనుజ గారికి ఫ్యాన్స్కి చాలా ఫ్యాన్ బేస్ అయిపోయింది. ఇప్పుడు అందరు 2 తెలుగు రాష్ట్రాల్లో తనుజ గారు ఎవరు ప్రతి ఒక్కరు తెలుసు, క్లారిటీగా తెలుసు. కళ్యాణ్ కూడా తెలుసు. కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు గైస్. నిజంగా ఒక జెన్యున్ పర్సన్. వాళ్ళ డాడీ మాటలు, తను చెప్పిన గేమ్ విధానం, తన గేమ్ని ఎట్లా స్ట్రాటజీగా యూజ్ చేసుకుంటే చేసుకుని అది ఎట్లా బెనిఫిట్ అవుతుందో ఆ బెనిఫిట్ని యూజ్ చేసుకుంటా ఒక్కొక్క అంచెలు ఆడుకుంటూ అంచెలు ఎదుక్కుంటూ వచ్చి మొత్తానికి అయితే కళ్యాణ్ పడాలా సీజన్ విన్ అయిపోయాడు గైస్. నిజంగా ఇదైతే లిటరలీగా అందరికీ గుడ్ న్యూస్. కానీ ఇక్కడ ఏంటంటే ఈరోజు సాయంత్రం నైట్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోలో వాళ్ళకి బయటికి రానియరు. ఎందుకంటే సీజన్ 7లో సీజన్ 8లో ఇట్లా గొడవ జరిగింది. రేపు ఆఫ్టర్నూన్ లేకపోతే మార్నింగ్ బయటికి పంపిస్తారంట. అది కూడా ఫుల్ బందోబస్తుతో అలా పంపిస్తారని ఒక టాక్ వచ్చింది. మన వీడియో చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు ఇదైతే అబ్జర్వ్ చేసుకొని వెళ్ళాలనుకుంటే అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి రేపు మార్నింగ్ వెళ్ళండి. రేపు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బయటికి పంపించే అవకాశం ఉంది. నైట్ అయితే పంపించారు. కళ్యాణ్ ఫ్యాన్స్ నాకైతే ఏ మాత్రం మిస్టేక్ చేయలే గైస్. కొద్ది మెజారిటీ ఓటు ఎంత అనుకుంటా ఓవరాల్గా 1-2%లో వచ్చేసి కళ్యాణ్ పడాల విన్ను. అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేకపోతుంది. ఎలాంటి సోషల్ మీడియా సపోర్ట్ లేదు తనకి. ఎప్పుడు తెలియదు. ఒక ఆర్మీ మ్యాన్గా తప్ప, ఆర్మీ సోల్జర్ తప్ప బయట జనాలకి ఎవ్వరికి తెలియదు. అగ్ని పరీక్షలు వచ్చినప్పుడే కొందరికి ఇంటరాక్ట్ అయిపోయి కొందరికి తెలిసింది. ఆ ఫ్యామిలీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఫ్యామిలీ మెంబర్ ఆల్మోస్ట్ దగ్గర ఒక 10 నుంచి 15,000 తక్కువ 4 లక్షల ఫ్యామిలీ మెంబర్ సంపాదించుకుని అంతమంది ఓట్లు వేశారు. 4 లక్షల ఓట్లు వేయడం వల్లనే తను బిగ్ బాస్ సీజన్ 9 విన్ కప్పు గెలిచే అవకాశం ఉంది. తనతో పాటు చాలా వరకు సపోర్ట్ చేశారు. ఇదైతే చరిత్ర మొత్తాన్ని సృష్టిస్తుంది. ఇది నిజంగా సృష్టిలో ఇక ఏదో ఒకటి మార్పు జరిగినట్టు బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ గెలవడం, ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ 7లో వచ్చేసి పల్లవి ప్రశాంత్ గెలవడం, ఇటు రైతు బిడ్డ ఇటు జవాన్ బిడ్డ వీళ్ళిద్దరు గెలవడం మాత్రం నాకైతే నిజంగా మామూలు అనిపించలే. కానీ బయట ఇక హేటర్స్ ఎట్లుంటారో, పల్లవి ప్రశాంత్ వచ్చేసి ఏదో నెగిటివ్గా బయట జనాలకు సపోర్ట్ చేస్తారని ఆ ఉద్దేశం అయితే చేయలే. కానీ నెక్స్ట్ కళ్యాణ్ ఎట్లా ఉంటారా, లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఏమైనా యాక్టింగ్ చేస్తారా, నిజ స్వరూపాలు అనేది బయటికి నిజాలు వచ్చినప్పుడే తెలుస్తాయి. కానీ ఇప్పుడైతే మనం ఏం చెప్పలేము. సో క్లియర్ కట్గా తర్వాత ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమేమి జరిగిందని క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 విన్ వచ్చేసి కళ్యాణ్. తర్వాత రన్నర్ అప్ వచ్చేసి తనుజ గారు 15 లక్షలు అక్షరాలుగా 15 లక్షలు పట్టుకొని డిమాండ్ పవన్ జలాని అంటే బయటికి వచ్చేసారు. సో వీళ్ళు ముగ్గురికి బెనిఫిట్ జరిగింది, మన ఇద్దరికి బెనిఫిట్ జరిగింది. తనుజ గారు వచ్చేసి రన్నర్ అప్ అనే బ్యాన్ తప్ప ఇంకేముండదు తనకి. సో కామన్ మ్యాన్స్ ఇద్దరు సాధించారు. సో క్లియర్ కట్గా ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడుకుందాం గైస్. ఇంతవరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, పేరు థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.